మధ్య జలజగడం మళ్లీ మొదలు కానుందా? వేసవి కాలం రావడంతో చిక్కులు మొదలు కానున్నాయా? తెలంగాణలో రేవంత్ సర్కార్ ని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుందా? గులాబీ టీం కు ఛాన్స్ ఇవ్వకుండా రేవంత్ ఏం చేయబోతున్నారు? తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యలు, మరో 2 మాసాల్లో ఎండాకాలం, 2 రాష్ట్రాల్లో ముమ్మరంగా ఖరీఫ్ సాగు, చర్చల దిశగా ఇరు రాష్ట్రాల మంత్రుల ఆలోచన, తెలంగాణలో జలాలపై రాజకీయ చిక్కులు, రేవంత్ ని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలతో పాటు విద్యుత్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మరో 2 మాసాల్లో ఎండలు ముదరనున్న నేపథ్యంలో ఈ 2 అంశాలు కూడా 2 రాష్ట్రాలకు కీలకంగా మారుతున్నాయి. ఖరీఫ్ సాగు 2 రాష్ట్రాల్లోనూ ముమ్మరమవుతుంది. కృష్ణా గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. ఏపీలో అయితే నాట్లు కూడా పడుతున్నాయి. ఈ పరిణామాలతో జలాల ప్రాధాన్యం పెరిగింది. ఇటు మరోవైపు ఎండాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు విద్యుత్ వాడకాన్ని ఇప్పటి నుంచే పెంచుతున్నాయి. పగటిపూట తీవ్ర ఎండ, రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పగటిపూట విద్యుత్ వాడకం గత వారం రోజులుగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య అటు నీరు ఇటు విద్యుత్ విషయంపై కూడా రగడ ప్రారంభమైంది. అయితే ఇది తీవ్ర వివాదంగా మారకముందే పరిష్కరించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక మధ్య మార్గంగా ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించుకొని పరిష్కారం దిశగా ఆలోచన చెయ్యాలని సూచిస్తున్నారు. ఏపీలో దీనిపై ఎలాంటి వివాదాలు లేకపోయినా తెలంగాణలో మాత్రం జలాలపై రాజకీయ చిక్కులు వస్తున్నాయి. ప్రతిపక్షం బీఆర్ఎస్ పుంజుకోవడం, జలాలను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డిని ఇరకాటంలో నెట్టాలన్న వ్యూహాలు వంటివి అక్కడ ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఏపీకి మేలు చేస్తున్నట్లుగా ఏ చిన్న సంకేతం వచ్చినా రేవంత్ రెడ్డి సర్కార్ను బద్నాం చేసేందుకు కేసీఆర్ ముందంజలో ఉన్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే తెలంగాణతో పోల్చుకుంటే ఖరీఫ్ ఆయకట్టు ఎక్కువగా ఉంది. పైగా విద్యుత్ వాడకంలోనూ హైదరాబాద్తో పోటీ పడుతున్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఏపీ చర్చలకు మొగ్గు చూపుతుంది. సయోధ్య దిశగానే పరిష్కారం చేసుకుంటామని సీఎం చంద్రబాబు కూడా చెబుతున్నారు. కానీ ఎటొచ్చి తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఏ మేరకు ఈ సయోధ్య దిశగా అడుగులు వేసేందుకు సహకరిస్తాయన్నది చూడాలి.